హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో సాంబార్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సాంబార్ చేయడానికి నేను ఎలాంటి పప్పుని ఉపయోగించలేదు. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా నేను క్యారెట్, ములక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్స్ శనగపిండిని కూడా ఆయిల్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను ఉంచుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. క్యారెట్ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాన్ని వెనుక ఒకటి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారిగా వేస్తే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఒక్కొక్క ఐటమ్ వేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్, ములక్కాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించాలి ఫ్రెండ్స్. క్యారెట్ ముక్కలు, ములక్కాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని రసం తీసి ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పులుపుకు తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మరుగుతున్న సమయంలో ఇందులో మీ రుచికి తగినంతగా కారము, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. కాసేపు మరిగిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగానే వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకో. సాంబార్ ఒకవేళ మీకు చిక్కగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా శనగపిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి కాస్తని. శనగపిండిని యాడ్ చేసుకుని అందులో ఉప్పు, కారము టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకొని, అదేవిధంగా కాస్త ధనియాల పొడి, కాస్త జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. అవి కాస్త మరిగిన తర్వాత 1 స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనం సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా అందరూ సాంబార్ని పప్పుతోనే చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే మనం కాస్త వెరైటీగా ఈరోజు పిండితో చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయాలి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి.